ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా జీవశాస్త్ర బోధనా పద్ధతులు బయాలజీ మెథడాలజీలో జీవశాస్త్ర అభ్యసనలో మదింపు సాధనాలు సాంకేతిక పద్ధతుల గురించి గత వీడియోలో ఒక క్లాస్ అయితే మనం విన్నామండి. ఈ రెండవ క్లాసులో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. గత వీడియోలో మూల్యాంకనం అంటే ఏమిటి, మూల్యాంకనం యొక్క ఉపయోగం ఏంటో మనం తెలుసుకున్నాము. ఈ తరగతిలో నికష పరీక్ష మాపనం మదింపు మూల్యాంకనం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. విద్యార్థులకు ఉపాధ్యాయుడు వివిధ విషయాలను బోధించిన తర్వాత లేదా విద్యార్థులకు వివిధ విషయాలను మనం బోధించిన తర్వాత మనం ఆశించిన ప్రవర్తన మార్పులను వారిలో తేగలిగామో లేదో నిర్ణయించడమే మూల్యాంకనం. మూల్యాంకనం అంటే విద్యార్థులకు వివిధ విషయాలను అంటే వివిధ సబ్జెక్టులను బోధించిన తర్వాత మనం ఆశించినటువంటి ఫలితాలను లేదా మనం ఆశించినటువంటి ప్రవర్తన మార్పులను, ఏ ప్రవర్తన మార్పులు, విద్యార్థిలో వచ్చినటువంటి ప్రవర్తన మార్పులను వారిలో తేగలిగామో లేదో నిర్ణయించడమే మూల్యాంకనము. దీన్ని మనము ఎవాల్యుయేషన్ అంటాము. ఈ విభాగంలో నికష పరీక్ష మాపనం మదింపు మూల్యాంకనం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ముందుగా నికష మరియు పరీక్ష చూద్దామండి. నికష మరియు పరీక్ష ఈ బయాలజీ మెథడాలజీలో పదాలు కొత్తగా ఉంటాయండి. ఆ పదాల వల్ల మనకి ఈ యొక్క మెథడాలజీ భయం అవుతుంది కనుక ఆ యొక్క పదాల యొక్క వివరణ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుంటే మెథడాలజీని ఈజీగా మనం చదివే ప్రయత్నం చేయొచ్చండి. ఇక్కడ నికష అంటే ఒక సబ్జెక్టులో అది తెలుగు కానీ లేదా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ తెలుగు కానీ సోషల్ కానీ ఈ విధంగా ఒక సబ్జెక్టులో మనం ఒక పిల్లవాడికి పరీక్ష పెట్టి ఆ పిల్లవాడిని మనం పరీక్షించినట్లయితే దాన్ని మనము నికష అంటాము. అలా కాకుండా వివిధ సబ్జెక్టులు అన్నీ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సైన్స్, మ్యాథ్స్ ఇవన్నీ కలిపి ఒక పరీక్ష పెట్టి చివరికి మనం ఫలితాన్ని మనం రాబట్టినట్లయితే దాన్ని మనం అంటే పరీక్ష అంటాము. చూడు సార్ జాగ్రత్తగా, నికష పరీక్ష అంటే ఏం లేదండి. నికష అంటే ఒక సబ్జెక్టులో తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఏదన్నా ఒక సబ్జెక్టులో ఒక విద్యార్థికి పరీక్ష పెట్టి ఆ విద్యార్థి పరీక్షించగలిగితే దాన్ని నికష అని. అలా కాకుండా విద్యార్థికి అన్ని సబ్జెక్టులలో పరీక్ష పెట్టి చివరికి ఫలితాన్ని మనం రాబట్టినట్లయితే దాన్ని పరీక్ష అంటాము. రైట్. ఇక రెండవది విద్యార్థులకు పెట్టేటువంటి FA1, FA2, FA3, FA4 ఈ పరీక్షలు మనం నికషగా చెప్పవచ్చు. అలా కాకుండా SA1 అదేవిధంగా SA2లు ఇవి పరీక్షకు మనం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవి నికష మరియు పరీక్షలకు తేడా అర్థమైంది కండి. ఇది నికష, అదేవిధంగా పరీక్ష అంటే అవి అర్థాలు. రైట్. మరి మనం తరచుగా ఈ యొక్క నికష పరీక్ష అనే పదాలను మనము ఒక పర్యాయ పదాలుగా వాడుతున్నాం. కానీ వీటి మధ్య చూస్తే కొంత భేదం ఉంటుంది. ఆ భేదాన్ని మీకు వివరించండి. రైట్. ఇక నికష అంటే ఏమిటి అంటే కొన్ని లక్ష్యాలను ఎంపిక చేసుకొని పాఠ్యసూచి అంటే సిలబస్ నుంచి కొన్ని మాదిరి ప్రశ్నలను తయారు చేసి స్వతంత్రంగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటువంటి ప్రతిస్పందనలను రాబట్టడాన్ని మనం ఏమంటే నికష అంటాము. అంటే ఒక పాఠాన్ని ఎన్నుకొని ఒక సబ్జెక్ట్ ఎన్నుకొని ఆ ఒక సబ్జెక్ట్లో ఒక పాఠ్యాన్ని ఒక సిలబస్ ఎన్నుకొని ఆ సిలబస్లో విద్యార్థి కొన్ని మాదిరి ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నలకు ఆ యొక్క విద్యార్థి స్వతంత్రంగా సమాధానాలు ఇవ్వడం లేదా ఆ యొక్క ప్రతిస్పందనలను
మరి రాబట్టి ఆ యొక్క ప్రతిస్పందనలు కలుగజేసి మనం రాబడినటువంటి ఆ యొక్క నిష్పాదనను లేదా ప్రతిస్పందనలు లేదా ఆ యొక్క రిజల్ట్‌ను మరి రాబట్టిన ఆ యొక్క సాధనాన్ని మనం ఏమంటే నికష అంటాము. రైట్ చూడు ఇక్కడ ఒక విద్యార్థికి ఒక సిలబస్‌ను ఒక పాఠ్యాంశాన్ని ఎన్నుకొని ఆ పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలు మరి తయారు చేసి ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టి ఆ విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్‌ను మనము గనక రాబట్టినట్లయితే సాధించినట్లయితే దాన్ని మనం అంటే నికష అంటామండి. ఏమంటదని? నికష అంటాము. ఈ నికషని మనం ఏమంటంటే టెస్ట్ అంటామండి. టెస్ట్ అంటాము. రైట్. ఒకే ప్రశ్న పత్రాన్ని కూడా మనము నికష అంటామండి. ఒకే ప్రశ్న పత్రం అంటే ఏంది? ఇందులో ఒకే సబ్జెక్ట్ ఉండదండి. ఒక ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంటది కాబట్టి ఇలాంటి ఒకే ప్రశ్న పత్రాన్ని ఇప్పుడు సైన్స్ ఉందనుకోండి. సైన్స్ సబ్జెక్ట్ పెడితే అదొక పరీక్ష. సోషల్ పెడితే సోషల్ అదొక పరీక్ష. ఈ విధంగా ఒకే ప్రశ్న పత్రాన్ని అంటే ఒక ప్రశ్న పత్రంలో ఒకే సబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రశ్నలుంటాయండి. కాబట్టి ఒకే ప్రశ్న పత్రం మనము నికష అంటాము. మరి ఈ నికషలు దేనికి సార్ అంటే ప్రత్యేక ఎంపిక కోసం నిర్వహిస్తారు. ప్రత్యేక ఎంపిక కోసము ఈ యొక్క నికషను ఉపయోగిస్తారు. అంటే మనము డీఎస్సీ రాసి టీచర్ జాబ్ రావాలంటే మనకు పెట్టే పరీక్ష ఏంటంటే నికష పరీక్ష అండి. అంటే మనకి బయాలజీ వాళ్ళకి సైన్స్ ప్రశ్నలు, మ్యాథ్స్ వాళ్ళకేమో మ్యాథ్స్ ప్రశ్నలు, ఇంగ్లీష్ వాళ్ళకేమో ఇంగ్లీష్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒకే ప్రశ్న పత్రాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రశ్న పత్రంలో మరి ప్రశ్నలు ఎంపిక చేసి ఆ ప్రశ్నలు సాధించడం ద్వారా ఆ యొక్క విద్యార్థిని ఎంపిక చేస్తారు. ఇలా ఒకే ప్రశ్న పత్రాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక ఎంపిక కోసం నిర్వహించినటువంటి దీన్ని మనం ఏమంటామంటే నికష అంటామండి. నికష అంటాం. రైట్. పరీక్షను సర్టిఫికేట్ కోసము పరీక్షను సర్టిఫికేట్ కోసము అదేవిధంగా ఉదాహరణ టెట్ ఎగ్జామ్ అండి. అదేవిధంగా బీఈడీ ఎగ్జామ్, టీటీసీ ఎగ్జామ్ లేదా డీఎడ్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా ఒక సర్టిఫికేట్ కోసం ఇవి పెట్టిన పరీక్షను మనం అంటే ఈ మనం నికష అంటామండి. పరీక్షను సర్టిఫికేట్ కోసం అదేవిధంగా నికషను అంటే ఎగ్జామినేషన్ నికష అంటే మనం ఎగ్జామినేషన్ అంటామంటే ఎగ్జామ్ అంటాము. ఈ యొక్క నికషను ఎంపిక కోసం నిర్వహించడానికి పరిమితం చేస్తారు. నికషను ఎంపిక కోసం నిర్వహించడానికి చేస్తాడు. మరికొందరు ఒకే నికషను ఒకే ప్రశ్న పత్రానికి నికషను ఒకే ప్రశ్న పత్రానికి పరీక్షను ఒక ప్రయోజనం కోసం నిర్వహించినటువంటి నికషల శ్రేణికి వాడతారండి. అంటే పరీక్షను ఒక ప్రయోజనం కోసం ఉదాహరణ బైపీసీ తీసుకోండి. బైపీసీలో అన్ని రకాల సబ్జెక్టులు ఎంపిక చేసి అతను ఇంటర్మీడియట్ పాస్ కావడం కోసం ఒక పరీక్షను నిర్వహిస్తారు. రైట్. ఇది ఏం చేస్తారు కొందరేమో నికషను ఒకే ప్రశ్న పత్రానికి మరి కొంతమంది ఏమో పరీక్షను ఒక ప్రయోజనం కోసం నిర్వహిస్తారు. అంటే పరీక్ష అంటే నికషల సమూహం. పరీక్ష అంటే నికషల సమూహంగా చెప్పవచ్చు. ఒక కోర్సు తరగతిలోని అన్ని విషయాలను ఒక కోర్సు లేదా తరగతిలోని అన్ని విషయాలు అంటే అన్ని సబ్జెక్టులను మనం ఏమంటే అంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌ని ఒక్కొక్క నికష అంటామండి. ఒక్కొక్క సబ్జెక్ట్‌ని ఒక్కొక్క నికష. అంటే తరగతిలోని అన్ని విషయాల నికషలను మరి కలిపించంటే ఎగ్జామ్‌గా పరీక్షగా ఉపయోగిస్తారండి. పరీక్షగా చేస్తారు. దీన్ని మనం ఏంటంటే టెస్ట్ అంటామండి. టెస్ట్ అంటాము. ఈ విధంగా నికష అదేవిధంగా ఎగ్జామినేషన్ అంటే టెస్ట్, ఎగ్జామినేషన్ అనేది 2 కూడా వేరు వేరు భేదాన్ని కలిగి ఉంటాయండి. మన నిత్య జీవితంలో ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి. డాక్టర్ మిమ్మల్ని పరీక్ష చేశారా? లేదా టెస్ట్ చేశారా? ఇక్కడ ఖచ్చితంగా 2 రకాల పదాలు పరస్పరం ఉపయోగిస్తారండి. ఏమని డాక్టర్ ఒక రోగి పరీక్షించి ఏం చేస్తాడంటే పరీక్షలను అంటే టెస్ట్‌లను నిర్ధారిస్తాడు. ఫస్ట్ ఒక రోగిని ఏం చేస్తాడు? పరీక్షించి ఆ వ్యక్తికి టెస్ట్‌లను నిర్ధారిస్తాడు. ఈ టెస్ట్‌ల ఆధారంగా వచ్చినటువంటి వాటిని ఏం చేస్తాడు? వాటిని అంచనా వేసి ఆ యొక్క జబ్బుకి కారణాలు తెలుసుకుంటాడు. ఇది
దీన్ని ఏమంటాం అంటే ఎగ్జామినేషన్ అంటాము. అంటే అన్ని రకాల పరీక్షలు చేసేసి ఏంటంటే చివరికి ఫలితాన్ని రాబడతాడు డాక్టర్. రైట్. ఇక నెక్స్ట్ పోతే మదింపు, మూల్యాంకనం అనే 2 పదాలను అర్థం చేసుకోవడానికి మనం ముందు తెలిపిన ఉదాహరణ చూద్దామండి. మదింపు అదేవిధంగా మూల్యాంకనం. మదింపు అంటే అసెస్మెంట్ అంటాము. మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ అంటాం. రైట్. ఇక్కడ ల్యాబ్‌లో టెస్టులు చేయించుకున్న తర్వాత మీ రిపోర్ట్‌లోని పరీక్షించిన అంశాల మాపన విలువలను సంఖ్యలు మరియు యూనిట్లలో తెలియజేస్తారు. ఉదాహరణకు మీ హిమోగ్లోబిన్ విలువ 16 ఉందనుకోండి. వీటితో పాటు రిపోర్ట్‌లలో మరొక వరుసలో మరొక కాలమ్ ఉంటది. మనం చూస్తుంటాము. దాంట్లో ఏముందంటే సాధారణ కంటే తక్కువని, సాధారణ కంటే ఎక్కువని కొన్ని విలువలు మనం ఉంటాయండి. అందువల్ల మాపనానికి అర్థం ఇవ్వడమే మదింపు. మాపనానికి అర్థాన్ని ఇవ్వడమే మదింపు. మదింపు పరిమాణాత్మకం మరియు గుణాత్మకమైనది. ఈ యొక్క మదింపు అనేది పరిమాణాత్మకం మరియు గుణాత్మకమైనది. మదింపు అంటే ఏంటి? అంటే ఎంత హిమోగ్లోబిన్ ఉందో మనం తెలుసుకొని దానికి ఎదురుంగా కొన్ని కాలమ్స్ ఇస్తారండి. సాధారణ కంటే తక్కువ అని ఎక్కువ ఉంటుంది కానీ దాన్ని మనం మదింపు అంటాము. ఈ విధంగా మాపనానికి అర్థాన్ని ఇవ్వడమే మదింపు. ఈ యొక్క మదింపు అనేది పరిమాణాత్మక మరియు గుణాత్మకమైనది. మదింపుల ఆధారంగా ముగింపులను, విలువలను మూల్యాంకనం అంటారు. ఈ యొక్క మదింపు ఆధారంగా అంటే రెండో వైపు గడిలో ఉన్నటువంటి ఆ యొక్క విలువల ఆధారంగా చివరికి మనకు బ్లడ్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉందో డాక్టర్ చెప్తాడు. ఆ చివరికి చెప్పేటి ఆ యొక్క అంశాన్ని మనం అంటే మూల్యాంకనం అంటాము. ఏమంటామండి? మూల్యాంకనం అంటాం. ఇది మూల్యాంకనం. నెక్స్ట్ మూల్యాంకనం విద్యార్థుల అభ్యసనపై. ఈ యొక్క మూల్యాంకనం అనేది విద్యార్థుల అభ్యసనంపై, ఉపాధ్యాయుని బోధనా పద్ధతులపై ప్రభావాన్ని కలిగి ఉండి విద్యా ప్రక్రియను కొలవడమే కాకుండా దాన్ని మెరుగుపరుస్తుంది. మరి ఈ యొక్క మూల్యాంకనం అనేది విద్యార్థుల అభ్యసన పైన ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క మూల్యాంకనం అనేది విద్యార్థుల యొక్క అభ్యసనపై ఆధారపడుతుంది. అంత మాత్రం కాకుండా ఉపాధ్యాయుని యొక్క బోధనా పద్ధతులపైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఉపాధ్యాయుడు మంచి బోధనా పద్ధతులను ఉపయోగించి విద్యార్థుల అభ్యసనంలో మెరుగైన విషయాలు తేబడగలిగితే అప్పుడు ఏమవుతుంది? మూల్యాంకనం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మూల్యాంకనం ఫలితంగా ఆ విద్యార్థి అభ్యసించే స్థాయి అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి మూల్యాంకనం నిర్దిష్ట లక్ష్యాలు కల్పించిన అభ్యసన అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ యొక్క మూల్యాంకనం అనేది నిర్దిష్ట లక్ష్యాలు అంటే సాధించే ఉంటే లక్ష్యం. అంటే ఏ లక్ష్యాలు అయితే సాధించాలో మనం టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ పెట్టుకున్నటువంటి ఆ యొక్క అంశాలు మనం అంటే అంటే కొన్ని అంశాలు సాధించాలని మనం ఆ యొక్క విద్యార్థి పెట్టుకుంటామండి. వాటి మనం నిర్దిష్ట లక్ష్యాలు అంటాం. రైట్. మూల్యాంకనం అనేది ఈ యొక్క నిర్దిష్ట అంశాలు అదేవిధంగా కల్పించిన అభ్యసన అనుభవాలపై అంటే విద్యార్థుల్లో కల్పించే ఈ యొక్క అభ్యసన అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి చూడండి, ఇక్కడ మూల్యాంకనం అనేది విద్యార్థుల అభ్యసనం పైన అదేవిధంగా ఉపాధ్యాయుని బోధనా పద్ధతులపైన ఈ యొక్క మూల్యాంకనం ఆధారపడి ఉంటుంది. ఇక రెండవది ఈ యొక్క మూల్యాంకనం అనేది నిర్దిష్ట లక్ష్యాలు కల్పించిన అభ్యసన అనుభవాలపై. అంటే నిర్దిష్ట అంశాలు ఏంటండి? మనం ఎన్నుకున్న అంశాలపై మరి ఎలాంటి అభ్యసన అనుభవాలు మనం కల్పించాం విద్యార్థులకు అన్న అంశాలపై ఈ యొక్క మూల్యాంకనం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే బోధన అభ్యసన ప్రక్రియలు ఒకదానిపై ఒకటి సంబంధం కలిగి నిరంతరంగా సమగ్రంగా విద్యార్థుల ప్రగతిని మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడక ఈ యొక్క మూల్యాంకనం అనేది బోధన అభ్యసన ప్రక్రియలు. బోధన అంటే ఉపాధ్యాయుడు చేసేది, అభ్యసన అంటే విద్యార్థులు తీసుకో అంటే ఉపాధ్యాయుడు బోధించడం అదేవిధంగా విద్యార్థులు అభ్యసించడం. ఈ 2 ప్రక్రియలు అనేవి
ఈ యొక్క 2 ప్రక్రియలు అంటే ఉపాధ్యాయుడు బోధించడం, అదేవిధంగా ఉపాధ్యాయుడు నేర్చుకోవడం అనేది, అభ్యసించడం అనేది ఈ యొక్క 2 ప్రక్రియలనేవి ఒకదానిపై ఒకటి సంబంధం కలిగి ఉంటాయండి. అంటే బోధన ఎంత ఫలవంతంగా ఉంటదో ఈ యొక్క విద్యార్థి కూడా అంత ఫలవంతంగా అభ్యసించవచ్చండి. కాబట్టి ఈ యొక్క బోధన, ఈ యొక్క అభ్యసన ఈ 2 ప్రక్రియలనేవి ఒకదానిపై ఒకటి సంబంధం కలిగి మరి నిరంతరం అదేవిధంగా సమగ్రంగా విద్యార్థుల ప్రగతిని మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థుల ప్రగతిని మూల్యాంకనం చేయాలంటే ఈ యొక్క బోధన అదేవిధంగా అభ్యాస ప్రక్రియలనేవి ఒకదానొకటి సంబంధాన్ని కలిగి ఉండాలండి. అంటే ఎంతకైతే ఎలాంటి బోధన సన్నివేశాలు లేదా ఎలాంటి బోధనా పద్ధతులను ఉపయోగించి విద్యార్థికి బోధిస్తే విద్యార్థి ఏ విధంగా అభ్యసిస్తాడు అనే విషయం ఉపాధ్యాయుడు తెలిస్తే అప్పుడు ఆ యొక్క విద్యార్థి బాగా నేర్చుకుంటాడండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా బోధన, అభ్యసన ఈ 2 ప్రక్రియలు కూడా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల నిరంతరంగా సమగ్రంగా ఈ యొక్క విద్యార్థుల యొక్క మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థుల యొక్క మూల్యాంకనం చేయాలంటే ఈ 2 కూడా శక్తివంతంగా ఉండాలంటే బోధన, రెండవది అభ్యసనం. ఇక నెక్స్ట్ పోతే జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలన్నింటినీ మూల్యాంకనం చేస్తుంది. ఏది ఈ యొక్క బోధనాభ్యసన ప్రక్రియ. అంటే బోధనాభ్యసన ప్రక్రియ ఎంత సమర్థవంతంగా ఉన్నట్లయితే అప్పుడు విద్యార్థులు జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలన్నింటినీ మూల్యాంకనం చేయడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ పోతే తరగతి గదిలో మదింపు మరియు మూల్యాంకనం అనేవి ఒకదానితో ఒకటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉందో చూద్దామండి. రైట్. ఉపాధ్యాయుడు ఏ పాఠ్యాంశ బోధనైనా ప్రారంభించినప్పుడు ఉపాధ్యాయుడు ఏ పాఠ్యాంశ బోధనైనా ప్రారంభించినప్పుడు విద్యార్థుల యొక్క ప్రస్తుత భావనలను, అంటే ఉపాధ్యాయుడు ఒక పాఠ్యాంశాన్ని మరి బోధించడానికి తాను సంసిద్ధుడై ఉన్నప్పుడు లేదా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ యొక్క ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రస్తుత భావనలను, అదేవిధంగా ఈ యొక్క విద్యార్థుల్లో ఉన్నటువంటి పూర్వ జ్ఞానాన్ని పరీక్షిస్తూ విద్యార్థుల సామర్థ్యాలు, అదేవిధంగా అవసరాలు, ఆసక్తులను పరిగణలోకి తీసుకుంటూ అభ్యసన అవకాశాలు కలిగించాలి. రైట్. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ విధంగా విద్యార్థులకు బోధించాలంటే ఉపాధ్యాయుడు ఏ పాఠ్యాంశానైనా బోధించడానికి ప్రారంభించినప్పుడు ఏం చేయాలంటే ముందుగా విద్యార్థుల యొక్క ప్రస్తుత భావనను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా విద్యార్థుల నుండి పూర్వ జ్ఞానాన్ని పరీక్షించాలి. అదేవిధంగా విద్యార్థుల సామర్థ్యాలు, అవసరాలు, ఆసక్తులను పరిగణలోకి తీసుకుంటూ అభ్యసన అవకాశాలను కలిగించాలండి. అంతేకాని విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానం పరిశీలించకుండా, అదేవిధంగా వారిలో మరి ఆసక్తి, వారి యొక్క సామర్థ్యం తెలుసుకోకుండా ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించినట్లయితే ఆ యొక్క అంశాన్ని ఆసక్తికరంగా విద్యార్థి నేర్చుకోడు, తత్ఫలితంగా మూల్యాంకనం కూడా చేయడానికి వీలైతే ఉండదు. అందువల్ల ఈ యొక్క ఉపాధ్యాయుడు మరి పాఠ్యాంశాన్ని బోధించే ముందు విద్యార్థుల నుండి ప్రస్తుత భావనను, పూర్వ జ్ఞానాన్ని, విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని, అదేవిధంగా విద్యార్థుల నుండి అవసరాలు, ఆసక్తి తీసుకొని ఈ యొక్క అభ్యసన అవకాశాలను కలిగించేవాడుగా ఉండాలి ఈ యొక్క ఉపాధ్యాయుడు. ఇక నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియ సమయంలో ఎలా ఉండాలి ఉపాధ్యాయుడు? బోధన అభ్యసన ప్రక్రియలో బోధించేటప్పుడు ఆ విద్యార్థి నేర్చుకున్నప్పుడు మరి అలాంటి ప్రక్రియ సమయంలో ఎలా ఉండాలో చూద్దామండి. ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రస్తుత ఆలోచనలు ఏమిటి? ఈ యొక్క బోధన అభ్యసన ప్రక్రియ సమయంలో అంటే ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు ఆ యొక్క విద్యార్థి నేర్చుకునేటప్పుడు ఈ సన్నివేశంలో ఈ యొక్క ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క ప్రస్తుత ఆలోచనలు ఏమిటి, మరి వారికి గల దురాభిప్రాయాలు ఏమిటి, అదేవిధంగా అమాయక భావనలు ఏమిటి, విద్యార్థులలో నిష్పాదనను మెరుగుపరుచుకోవడానికి మరి మార్పులు అవసరమనే విషయాలను ఆసక్తిగా తెలుసుకోవాలి అనే విషయాల్లో ఆసక్తి తెలుసుకుంటే అప్పుడు విద్యార్థికి శక్తివంతంగా
ఉపాధ్యాయుడు ఆ యొక్క అభ్యసన ప్రక్రియ సన్నివేశాన్ని సమర్థవంతంగా నిర్వర్తించవచ్చు. నెక్స్ట్ పోతే విద్యార్థుల ప్రగతికి విద్యార్థుల ప్రగతికి తన బోధనా విధానాలు అంటే ఎవరు బోధన విధానాలు? ఉపాధ్యాయుని యొక్క బోధనా విధానాలు, అదేవిధంగా ఉపాధ్యాయుని యొక్క బోధనా వ్యూహాలు, బోధనా సామర్థ్యం ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేసుకుంటాడు. ఎవరిని మూల్యాంకనం చేసుకుంటాడు? విద్యార్థులను మూల్యాంకనం చేసుకుంటాడు. అంటే విద్యార్థులకు ఏ విషయాలు ఎంతవరకు తెలుసు, మనం ఎలా బోధించాలని తెలుసుకోవడానికి ఈ యొక్క విద్యార్థుల యొక్క ప్రగతికి, అదేవిధంగా తగిన బోధనా విధానాలు, వ్యూహాలు, అదేవిధంగా బోధనా సామర్థ్యం ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ యొక్క ఉపాధ్యాయుడు అంటే ఈ యొక్క మూల్యాంకనాన్ని తెలుసుకుంటాడు. ఇక నెక్స్ట్ ఇక మూల్యాంకనం ఎప్పుడు తెలుసుకోండి సార్ అంటే పాఠ్యాంశం యొక్క ముగింపులో మూల్యాంకనం విద్యార్థుల యొక్క మూల్యాంకనాన్ని తెలుసుకుంటండి. పాఠ్యాంకం అంటే ఎన్ని సమయాల్లో చేస్తుండే విద్యార్థుల యొక్క మూల్యాంకనం ఎలా తెలుసుకుంటే విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని ఈ యొక్క ఉపాధ్యాయుడు ఏదైనా పాఠ్యాంశాన్ని మరి ప్రారంభించినప్పుడు విద్యార్థుల నుండి పూర్వజ్ఞానాన్ని ప్రస్తుత భావాలను అదేవిధంగా విద్యార్థి సహజ సామర్థ్యాలను వారి యొక్క అవసరం పరిగణ తీసుకొని ఈ యొక్క ఉపాధ్యాయుడు బోధిస్తాడండి. అదేవిధంగా బోధిస్తూ ఉన్నప్పుడు అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో మరి బోధన అభ్యసన ప్రక్రియ సన్నివేశం జరుగుతున్నప్పుడు మరి వాళ్ళలో ఉన్నటువంటి ప్రస్తుత ఆలోచనలు ఏమిటి, వారి యొక్క దురాభిప్రాయాలు ఏమిటి, మరి అమాయక భావనలు ఏంటి, వారి యొక్క నిష్పాదన ఏంటి అనే విషయాలను మరి తెలుసుకుంటూ మరి వీటిని వాటిని మూల్యాంకనం చేసుకుంటూ విద్యార్థులకు బోధిస్తూ ఉంటాడు. ఇక మూల్యాంకనం ఎప్పుడు చేస్తాడంటే ఈ యొక్క ఉపాధ్యాయుడు పాఠ్యాంశ ముగింపులో పాఠ్యాంశాన్ని ముగిస్తున్నప్పుడు ఈ యొక్క ఉపాధ్యాయుడు మరి మూల్యాంకనము చేస్తుంటాడు. అంటే విద్యార్థి ఎంతవరకు ఆ పాఠాన్ని విన్నాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పాఠ్యాంశ ముగింపులో ఈ యొక్క ఉపాధ్యాయుడు ఈ యొక్క మూల్యాంకనం చేస్తాడంటే చూద్దాం ఒకసారి. తరగతి గది తరగతి తరగతిలో బోధన అభ్యసన ప్రక్రియ జరిగిన తర్వాత తరగతిలో బోధన అభ్యసన ప్రక్రియ జరిగిన అంటే బోధించడం నేర్చుకోవడం అంటే ఉపాధ్యాయుడు బోధించడం బోధన అభ్యసనం అంటే విద్యార్థి నేర్చుకోవడం అంటే బోధన అభ్యసన ప్రక్రియ జరిగిన తర్వాత అంటే బోధించడం జరిగిన తర్వాత విద్యార్థుల ప్రగతిని మాపనము చేసి అంటే విద్యార్థులు ఏమి నేర్చుకున్నాని అనే విషయాన్ని మాపనం చేసి ఫలితాలను విశ్లేషించి వాటి ఆధారంగా బోధనా కార్యక్రమాన్ని మెరుగుపరచడం, లక్ష్య సాధన ఎంతవరకు జరిగింది, వినియోగించిన మూల్యాంకన సాధనాలు ఎంతవరకు సముచితమైనవో తెలుస్తాయి. ఈ యొక్క పాఠ్యాంశ ముగింపులో ఈ తరగతి గదిలో బోధన అభ్యాసం ప్రక్రియ జరిగిన తర్వాత మరి ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రగతిని మాపం చేసి మరి ఫలితాలను విశ్లేషించి వాటి ఆధారంగా మన బోధన కార్యక్రమాన్ని మెరుగుపరచడం, లక్ష్య సాధన ఎంతవరకు జరిగింది, మరి వినియోగించిన మూల్యాంకన సాధనాలు ఉపాధ్యాయుడు వినియోగించిన మూల్యాంకన సాధనాలు ఆ యొక్క టీచింగ్ ఎయిడ్స్ అనేవి ఎంతవరకు సముచితమనో తెలుస్తాయండి. ఎలా తెలుస్తాయంటే విద్యార్థి పాఠం అయిపోయిన తర్వాత చిన్న చిన్న ప్రశ్నలు వేయడం ద్వారా ఆ ప్రశ్నలో ప్రతిస్పందించే ఆ ప్రతిస్పందన బట్టి ఆ యొక్క ఇచ్చే జవాబును బట్టి ఈ యొక్క ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క మరి మూల్యాంకనంలో విద్యార్థి యొక్క అభ్యసనను అంచనా వేయగలుగుతాడు. ఈ విశ్లేషణ ఫలితాలు బోధనా లక్ష్యాలకు ఏ విశ్లేషణ అంటే ఉపాధ్యాయుడు మరి ఎంతవరకు లక్ష్య సాధన జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటారండి. మరి ఈ తెలుసుకోవడం అంటే విశ్లేషణ ఫలితం అనడము. ఈ విశ్లేషణ ఫలితాలు బోధన లక్ష్యాలకు బోధన ప్రక్రియలకు పరిపుష్టిని ఇస్తాయి. ఏ విశ్లేషణ? ఈ యొక్క మూల్యాంకనం అంటే ఉపాధ్యాయుడు బోధనాభ్యాసన ప్రక్రియ సన్నివేశం పూర్తయిన తర్వాత విద్యార్థిని పరీక్షించడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ఆ ఫలితాలు అంటే విద్యార్థిని వచ్చే ఆ ఫలితాలు ఏమవుతుందంటే బోధనా లక్ష్యాలకు అదేవిధంగా బోధనాభ్యాస ప్రక్రియకు పరిపుష్టిని కలుగజేస్తాయి. అంటే విశ్లేషణలో కనుగొన్న లోపాలను తొలగించడం, సరి అయిన అవసరమైన లక్ష్యాలను తిరిగి వినియోగించుకోవడం జరుగుతుంది. అంటే ఈ విద్యార్థి ఇచ్చేటువంటి ఆ సమాధానం బట్టి ఇంకా ఆ విద్యార్థికి ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా మరి బోధిస్తే అర్థమవుతుంది అనేటువంటి విషయాలను ఈ యొక్క ఉపాధ్యాయుడు తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మరి ఇలాంటి ఈ విశ్లేషణ ఆధారంగా లక్ష్యాల మార్పు, బోధనాభ్యాసన కృత్యాలలో మార్పు, అదేవిధంగా
మూల్యాంకన సాధనల సవరణ చేయవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క బోధనాభ్యాసన ప్రక్రియ ముగిసిన తర్వాత విద్యార్థిని ప్రశ్నించడం ద్వారా, ఆ ప్రశ్నల ద్వారా రాబడి సమాధానం రాబడడం ద్వారా మనం ఆ యొక్క విద్యార్థిని అంచనా వేస్తామో, ఇలాంటి విశ్లేషణ ద్వారా ఏమవుతుందంటే మరి లక్ష్యాల మార్పు అదేవిధంగా బోధనాభ్యాసన కృత్యాల్లో మార్పు, అదేవిధంగా మూల్యాంకన సాధనాల సవరణ కూడా చేయవచ్చు. ఈ విధంగా మదింపు అదేవిధంగా మూల్యాంకనం ఈ విధంగా మదింపు మరియు మూల్యాంకనం బోధన అభ్యసన ప్రక్రియలో మిళితమై ఉండి అంటే కలిసిపోయి ఉండి నిరంతరం సాగే ఒక అవిరాల ప్రక్రియ. ఈ యొక్క మదింపు అదేవిధంగా మూల్యాంకనం అనేది బోధనాభ్యాసన ప్రక్రియలో అంటే బోధించడం, ఆ విద్యార్థి అభ్యసించడం ఇలాంటి సన్నివేశంలో అది మిళితమై ఉంటుంది. ఏంటిది ఈ యొక్క మదింపు అనేది మూల్యాంకనం అనేది 2 మిళితమై ఉండి నిరంతరం సాగే ఒక అవిరాల ప్రక్రియ. ఏంటిది ఈ యొక్క మదింపు అదేవిధంగా మూల్యాంకనం అనేది. రైట్. విద్యార్థుల అభ్యసన ప్రక్రియలను మరియు అభ్యసన ఫలితాలను రెండింటిని ఉపాధ్యాయుడు సమగ్రంగా మూల్యాంకనం ద్వారా తెలుసుకుంటాడండి. ఈ యొక్క ఉపాధ్యాయుడు మరి ఈ యొక్క మదింపు ద్వారా, ఈ యొక్క మూల్యాంకనం ద్వారా ఏముందంటే ఈ యొక్క అభ్యసన ఫలితాలను ఈ యొక్క ఉపాధ్యాయుడు మరి సమగ్రంగా ఈ యొక్క మూల్యాంకనం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. రైట్. ఇక్కడ ఒక చిన్న బాక్స్ చూడండి. NCF 2005 అంచనాల వల్ల అభ్యసనములోని సమస్యలు అర్థం చేసుకొని, అంచనాల వల్ల అంటే విద్యార్థి యొక్క అభ్యసన కృత్యంలో విద్యార్థి ఎంతవరకు నేర్చుకుంటో ఆ యొక్క అంచనాల వల్ల ఈ యొక్క విద్యార్థి యొక్క అభ్యసనంలోని సమస్యలను అర్థం చేసుకొని సవరించుకునే వీలు ఉంటుందని మనకు నమ్మకం ఉంది. ఈ యొక్క ఏ అంచనా వల్ల ఈ యొక్క మదింపు అదేవిధంగా మూల్యాంకనం ఇప్పుడు పాఠ్యాంశం బోధించడానికి ముందు మూల్యాంకనం చేస్తాము, అభ్యసన సన్నివేశాలు మూల్యాంకనం చేస్తాము, అదేవిధంగా పాఠ్యాంశం బోధించిన తర్వాత కొన్ని రకాల ప్రశ్నలు వేసేసి మనం ఆ విద్యార్థి నుండి సమాధానం రాబట్టి ఆ విద్యార్థి మనం మూల్యాంకనము చేస్తామండి. ఈ విధంగా మూల్యాంకనం చేయడం వల్ల మరి ఇలాంటి అంచనా వల్ల ఏమవుతుందంటే అభ్యసనములోని సమస్యలను అర్థం చేసుకొని సవరించుకునే వీలుంటుందని మనకు నమ్మకం ఉంది. బోధనా పద్ధతులను అర్థం చేసుకున్న వారెవరూ దీన్ని అంగీకరించరు. మానసిక సమస్యలు మనం పరీక్ష పెట్టి కనుక్కొనవలసినవిగా ఉండవండి. ఉపాధ్యాయుడు బోధిస్తున్న క్రమంలోనే వీటిని పసిగట్టగలుగుతాము. అంటే ఒక విద్యార్థులు ఎంతవరకు బోధిస్తున్నాడు, ఎంతవరకు గ్రహిస్తున్నాడు, ఎంతవరకు సాధిస్తున్నాడు, ఎంతవరకు నేర్చుకుంటున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు అంటే ఈ యొక్క మాపనం ఈ విధంగా అసెస్మెంట్ ద్వారా అదేవిధంగా మరి మూల్యాంకనం ద్వారా మనం ఏమంటే వాళ్ళకి పరీక్ష పెట్టకపోయినా సరే ఏమవుతుందంటే మనం ఉపాధ్యాయుడు అటు బోధిస్తున్న క్రమంలోనే ఈ యొక్క పద్ధతుల ద్వారా ఆ యొక్క విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో పసిగట్టగలుగుతాడండి. మరి అదేవిధంగా వేసే ప్రశ్నల వల్ల ఇచ్చే చిన్న చిన్న పనుల వల్ల అర్థమైపోతుంది. అంటే విద్యార్థి ఎంతవరకు సాధించాడో అనేదాన్ని ఉపాధ్యాయుడు వేసినటువంటి ప్రశ్న వల్ల మరి అదేవిధంగా విద్యార్థి ఇచ్చేటువంటి చిన్న చిన్న పనుల వల్ల ఇది అర్థమైపోతుంది. పిల్లల అభ్యసనం పట్ల బాధ్యతతో సరళమైన ప్రణాళికతో దీని ఉపాధ్యాయుడు రోజువారీ బోధన కార్యక్రమంలోనే సరిచేసే ప్రయత్నం చేస్తాడు. ఇది NCF 2005 అండి. ఇది మనకు నికష, మాపనం, మూల్యాంకనం అండి వీటి యొక్క వివరణ. నెక్స్ట్ క్లాస్లో నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏమిటో మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని తెలుసుకోవడం, బోధన అభ్యసన సన్నివేశం జరుగుతున్నప్పుడు మూల్యాంకనం ద్వారా విద్యార్థిని అంచనా వేయడం, అదేవిధంగా పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత విద్యార్థిని అంచనా వేయడం అంటే తన విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించాడో తెలుసుకునే ప్రక్రియ మనము నిరంతర సమగ్ర మూల్యాంకనం. దీన్ని మనము
సీసీఏటము కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటామండి. ఇది నెక్స్ట్ క్లాస్‌లో చూసే ప్రయత్నం చేద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.